ఈ వీడియోలో మనం పద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పద్య భాగంలో భిక్ష పాఠంలో కథను సంక్షిప్తంగా రాయండి. వ్యాసుడు సకల విద్యలకు గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణవాడలో భిక్షాటం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడు మాయ వల్ల మరుసటి రోజు కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షపాత్రను నడివీధిలో పగలగొట్టి కాశీవాసులకు 3 తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు. ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమై వ్యాసును మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నాకు 10,000 మంది శిష్యులున్నారు, వారు తినకుండా నేను తినను. అప్పుడు పార్వతీదేవి నవ్వి, నీవు శిష్యులందరికీ నీ వెంట తీసుకొని రా, ఈశ్వరుడు దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది. వ్యాసుడు సరే అని గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పద్య భాగంలో శతక పద్యాల్లో నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక పద్యాల్లో నీతి పద్యాలు, భక్తి ప్రబోధక పద్యాలు ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. అవి చదివితే అటువంటి లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు. అటువంటి రాక్షస లక్షణాలు కలవారికి దూరంగా ఉండవచ్చు. మిత్రుల లక్షణాలు శతక పద్యాల ద్వారా తెలుసుకొని మంచి మిత్రులను సంపాదించుకొని జీవితంలో సుఖపడవచ్చు. విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన విషయం గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించుకోవచ్చు. నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలను అలవరుచుకోవచ్చు. దేవమాన్యాలు ఉపహరించకుండా మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు. భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు. రాజు ఆశ్రయం అనవసరం అన్న దూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకుల వెంట తిరగడం మాని హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. పండితుడికి డబ్బు కంటే సత్యభాషణ, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు. గోపన్న చెప్పినట్టు శ్రీరాముని సాటి దైవం లేడని కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ శతక పద్యాల్లో నిత్య జీవితంలో ఉపయోగపడతాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ భిక్ష పాఠం ఆధారంగా కోపం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి రాయండి. కోపం వచ్చిన మనిషిలో మంచి చెడులను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలని, ఎదుటివాడికి కష్టం కలిగించాలనే బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒక్కొక్కప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. సంఘంలో గౌరవాన్ని కోల్పోతాడు. కోపం కలిగిన వారితో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే వ్యాస మహర్షి కన్నతల్లి వంటి కాశీనగరాన్ని శపించబోయాడు. కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది, తపోగుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. మంచి నడవడికను నేర్పవి శతక పద్యాలు అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. శతక మధ్యమ పద్యాల్లో మానవులు మంచిగా నడవడానికి నేర్చుకోవాల్సిన ఎన్నో సజ్జన అంటే మంచి లక్షణాల గురించి చెప్పారు. అందువల్ల శతక పద్యాలు మంచి ప్రవర్తనకు మార్గాన్ని చూపిస్తాయి. అవి మంచి ప్రవర్తనకి మార్గదర్శకాలు. ఈ క్రింది మంచి లక్షణాల గురించి శతక పద్యాల్లో ప్రస్తావించడం జరిగింది. అవి ఏంటి అంటే గురువుగారి పాదాలకు నమస్కరించాలి, కలలో కూడా సత్యమే పలకాలి, హరిదాసులను నిందించకూడదు, సజ్జలను మోసగించరాదు, దేవాగ్రహారంలో లాక్కోరాదు, మిత్రులను సంపాదించుకోవాలి, దేశమాస ప్రసక్తిని పెంచాలి, త్యాగగుణంతో దీన జనులను రక్షించాలి, కులగర్వం పనికిరాదు, పేదల కొంపలు కూలగొట్టరాదు, లంచాలు తీసుకోకూడదు, చెడు ప్రవర్తన కూడదు, తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటరాదు, వరుసవావి కలిగి ప్రవర్తించాలి, భిక్ష పెట్టేవారిని అడ్డుకోకూడదు. శతక పద్యాలు చదివి అందులో చెప్పిన పై మంచి గుణాలు అలవాటు చేసుకుంటే అవే మన మంచి ప్రవర్తన మార్గాన్ని చూపిస్తాయని తప్పక చెప్పగలం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి.